హలో అందరికీ. ఈ వినాయకుని విగ్రహం అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. నిజంగా అయితే నేను సడన్గా చూసేసాననమాట. చాలా బాగుంది. లోపలికైతే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను. వీడియో కూడా చేసి మీ అందరికీ చూపిస్తాను. ఇంకా ముందు అటు ఇటు అయితే ప్రతి ఒక్క టెంపుల్ ముందు కూడా ఇక్కడ షాపింగ్ స్ట్రీట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తారు అనేసి ఇక్కడ షాపింగ్ స్ట్రీట్ అయితే ఎక్కువ ఉంది. చూడండి నిజంగా అంటే ఇక్కడ క్లాత్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ వీడియో చేయాలనుకోలేదు, కానీ వినాయకుని చూసేసరికి సర్లే చేద్దాము అనేసి చేశానమాట. అండ్ ఇంకా ముందుకు వస్తూ ఉన్నామన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ నుంచినో అయితే వచ్చారండి. నిజంగా అయితే ఇక్కడ షాపింగ్ స్ట్రీట్ అయితే ఉంది కదా, షాప్స్ అన్ని ఇక్కడ వాళ్ళు అయితే కాదంట, వేరే ఎక్కడెక్కడ నుంచినో వచ్చేసి ఇక్కడైతే పెట్టారనమాట. వాళ్ళు షాపింగ్ పెట్టుకొని మళ్ళీ నైట్ టైం అయితే ఎక్కడ స్టే చేస్తారో అని అయితే మీకు చూపిస్తాను. నిజంగా అయితే నాకు చాలా బాధేసింది అనమాట. నేను అడిగాను అనమాట, వీళ్ళంతా ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నారు అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే చెప్పారు, చూడండి వీళ్ళంతా అయితే ఇక్కడ ఇట్లయితే ఉన్నారనమాట, రోడ్డు మధ్యలో అయితే ఇట్లా ఉన్నారనమాట. చూడండి పాపము వాళ్ళంతాను డే టైంలో అయితే అక్కడ షాప్స్ వేసుకొని అన్ని సేల్స్ చేస్తారంట. డ్రెస్సులు, జ్యువెలరీ, తర్వాత ఇలా అన్ని గిఫ్ట్స్ అన్ని సేల్ చేస్తారు. నైట్ టైం అయితే ఇక్కడ స్టే చేస్తారంట అండి. నిజంగా అయితే వాళ్ళకి ఇల్లులు కూడా లేదు. వానాకాలం వచ్చినా లేకపోతే ఎండాకాలం వచ్చినా ఎప్పుడు ఇక్కడే ఉంటారంట. చూడండి అక్కడే చేసుకొని తింటారు, అక్కడే పడుకుంటారు. నిజంగా అయితే నాకు చాలా బాధ వేసింది. అట్లీస్ట్ వాళ్ళు డే అంతా షాపింగ్ అమ్ముకుంటూ ఉంటారు కదా, సో నైట్ టైం అయినా వాళ్ళు ఎక్కడైనా ఉండడానికి ఈ గవర్నమెంట్ కొంచెం అట్లా ఇల్లు సౌకర్యం చేసి ఉండింటే బాగుండేది అనిపిస్తుంది. ఇక్కడ జనాలు కూడా వాళ్ళని అలాగే చూస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి ఎంతమంది, సుమారుగా చాలా మంది అయితే వచ్చారండి. అరౌండ్ ఒక 5,000 to 10,000 మెంబర్స్ అయితే ఉన్నారండి ఇక్కడ, ఇలాంటి వాళ్ళంతాను. నిజంగా చాలా బాధేసింది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.